Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. టుడే గాడ్స్ ప్రామిస్. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 13వ వచనం. Now faith, hope and love abide these three, and the greatest of these is love. The book of 1 Corinthians chapter 13 verses 13. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయమున దేవుడు మనందరితో తెలియచేస్తున్న మాట ఏమిటి అంటే, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే అని అపోస్తుడైన పౌలు కొరింథీ సంఘమునకు తెలియచేస్తున్న మాటలండి. ఆయా ప్రజలు నిరీక్షణ గలవారై, విశ్వాసములోను ప్రేమలోను దేవుని యందు భయభక్తులు గలవారై ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిలో శ్రేష్టమైనది ప్రేమయే అని దేవుడు మాట్లాడుతున్నాడండి. సాధారణంగా ప్రతి ఒక్కరి జీవితాలలో ఏదైనా ఒక మనిషి పట్ల మనం విశ్వాసం కలిగి ఉండడం కానీ, నమ్మకం కలిగి ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది. అనేక సందర్భాలలో నిరీక్షణ గలవారై, కొన్ని పరిస్థితులను బట్టి ఓర్పు గలవారై జీవిస్తారు. మరి అలాగే ఒకరి పట్ల ఒకరు ప్రేమను కలిగి ఉండడం ఎంతో శ్రేష్టమైనదని దేవుడు మాట్లాడుతున్నాడండి. చాలా సందర్భాలలో మనుషులు అనేక సార్లు కోపపడుతూ ఉంటారు, చింతిస్తారు, దుఃఖపడతారు. కానీ ప్రేమ వలన అవన్నీ తొలగిపోతాయి. మనం ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. దేవుని ఎడల నిజమైన భక్తి, దేవుని ఎడల భయము మనం కలిగి ఉండాలి. అటువంటి భక్తి గాని, అటువంటి భయం మనం కలిగి ఉన్నట్లయితే దేవుని యొక్క ప్రేమ మన మీద శాశ్వతంగా ఉంటుంది. దేవుడు ఎన్నటికీ మనం విడిచిపెట్టే దేవుడు కాదండి. తగిన సమయంలో ప్రతి ఒక్కరిని హెచ్చిస్తాడు, సహాయం దయచేస్తాడు. విశ్వాసం కలిగిన వారి మీద ఆయన యొక్క దయ, ఆయన యొక్క కృప ఉంటుంది. నిరీక్షణ గలవారే దేవుని ఎదుట నిలబడి ఓర్పుతో సహనం గలవారే జీవిస్తున్న ఆ యొక్క జీవితాలలో దేవుడు వెలుగుతో నింపుతాడు. ప్రేమ కలిగి ఉండుట వలన దేవుడు తన యొక్క ప్రేమను మన మీద చూపిస్తాడండి. తన యొక్క జాలి, దయ ఇవన్నీ దేవుడు మన మీద చూపిస్తాడు. మనం ఒకరి పట్ల ఒకరు గాని మంచి మాటలు గాని, మంచి నడవడిక, మంచి ప్రవర్తనతో మాట్లాడాలి. దేవుడు ఏమంటున్నాడంటే, నీ శత్రువులను ప్రేమించమంటున్నాడు అండి. ప్రేమకు చాలా విలువ ఉందని దేవుడే మాట్లాడుతున్నాడు. కోపం చల్లారుస్తుంది, పగను తీసివేస్తుంది. ఇవన్నీ ప్రేమ వలన మాత్రమే సాధ్యము అని దేవుడే తెలియచేస్తున్నాడు. వీటన్నిటిలో ప్రాముఖ్యమైనది, శ్రేష్టమైనది ప్రేమయే అని దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక మనం కూడా మన తోటి వారి పట్ల గాని, మన ఇతరుల పట్ల గాని, యొక్క సహోదరుల పట్ల, కుటుంబ సంబంధ విషయాలలో కానీ ఆయా పరిస్థితులన్నిటిలో మనం ప్రేమ కలిగి ఉండాలి. అదే రీతిగా మనం దేవుని ఎదుట నిజమైన విశ్వాసమును, నిరీక్షణ గలవారై, ఓర్పు సహనంతో నిండిన వారైతే దేవుడు ప్రతి ఒక్కరి జీవితాలలో ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క ఆశీర్వాదం తోడుగా ఉండును గాక. ప్రార్థన. మహోన్నతుడా, సర్వాధికారి, సర్వసృష్టికి అధికారకర్తవైన యేసయ్య, నీకు స్తోత్రాలు నాయన. ఈ ఉదయకాల సమయంలో ప్రభా మాటలు మాతో మాట్లాడారు. ప్రభా నీ వాక్కును మా జీవితాల్లో వెలిగింప చేయండి. ప్రభా మేము విశ్వాసములోను నిరీక్షణలోను మేమంతా ఓర్పు గలవారై, మా విశ్వాసాన్ని మేము కోల్పోకుండా నిరీక్షణ గలవారై ఉండే సహాయం దయచేయండి. ప్రభా అట్టి రీతిగా మేము ఇతరుల పట్ల, మా పట్ల, కుటుంబాలలోను, సంఘాలలోను ప్రతి ఒక్కరి పట్ల మంచి ప్రవర్తనను, మంచిగా ప్రేమతో మాట్లాడే మాట కానీ, ఒకరి పట్ల ఒకరు మంచి సహవాసంతో జీవించే కృప దయచేయండి నాయన. నీ యొక్క ప్రేమ, జాలి, దయ ఇవన్నీ మా మీద చూపించమని, సహాయం దయచేయమని కోరుతున్నా ప్రభా. ఏ రీతిగా కొరింథీ సంఘానికి తెలియచేశారో అదే రీతిగా మాకు కూడా తెలియచేసినందుకు స్తోత్రాలు. ప్రేమ శ్రేష్టమైనది నీవే తెలియచేసి ఉన్నావు కదా ప్రభు. మాలో కోపమును, మాలో ద్వేషములన్నిటిని తీసివేసి ప్రభా నీ యొక్క ప్రేమతో మమ్మల్తో నింపండి. మా హృదయాలను నీ ప్రేమకు చోటిచ్చి కృప దయచేయండి. నిన్ను ఆరాధించి మీరు కనపరిచే వారంగా ఉండే కృపా కాపుదల దయచేయమని యేసయ్య నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.